అంటే రావణుడు గొప్ప అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలోనే కొంతమంది హీరోలు కూడా నేను రావణుడు అంటే నాకు ఇష్టం అని చెప్పి డైరెక్ట్ గానే చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక దర్శకుడు అసలు రావణాసురుడిని చెడ్డవాడు అని ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సీతాదేవిని అక్కడ పెట్టి తన మీద సీతాదేవి మీద కోరికుంటే లంక తీసుకొచ్చి మొత్తం అంతా తన ప్రాంతమే కదా, బలాత్కారం చేసేయచ్చు కదా. అదేం చేయకుండా 11 నెలలు ముట్టుకోకుండా కన్సెంట్ కోసం ప్రయత్నించాడు. అతను మంచోడు అవుతాడు కానీ చెడ్డోడు ఎందుకు అవుతాడని చెప్పి ఒక పేరు మోసిన దర్శకుడే అన్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే రామాయణం మీద వచ్చిన ఏ సందేహాలైనా 90% ఉత్తరాఖండ చదివితేనే తీరతాయి. భారతం మీద వచ్చిన ఏ సందేహాలైనా 90% సభాపర్వం చదివితే తీరతాయి. అవి కాకుండా కేవలం బొమ్మల భారతాలు, సినిమా భారతాలు చూస్తే తీరవు. మనకు రుజువర్తనలో ఉండాలనుకున్నప్పుడు, మన వాదన నిజానికి దగ్గరగా ఉండాలనుకున్నప్పుడు వీటిని చదవాలి. ఉత్తరాఖండలో చాలా స్పష్టంగా చెప్తాడు శాపం. నువ్వు గనక ఆ అమ్మాయి ఇష్టం లేకుండా బలాత్కారం చేస్తే ఆ మరుక్షణమే నువ్వు చనిపోతావు. అన్ని వేల సంవత్సరాల ఆయుష్లో మొట్టమొదటిసారి ఒక సాధ్వి నువ్వు నాకు గడ్డిపోచతో సమానం అని చెప్పి గడ్డిపోచ అడ్డు పెట్టింది. ఇప్పుడు బలాత్కారం చేస్తే చచ్చిపోతాడు. అందుకని నయాన్నో భయాన్నో బెదిరించో ఏదో చేసి లొంగ తీసుకోవాలని ప్రయత్నించాడు. అది అవ్వలేదు. అది చేసిన మరుక్షణమే చచ్చిపోతాడు. ఈ రావణాసుడు ఎందుకు మంచోడు అనిపించాడో నాకు ఇప్పటికీ తెలియదు.